వైట్ రైస్ ఇది మన ఇండియన్స్ అందరికీ వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ అండ్ స్టేపుల్ ఫుడ్ సోర్స్. కానీ ఎప్పుడైతే ఒకరికి డయాబెటీస్ వస్తుందో డాక్టర్తో సహా మనకు కావాల్సిన వాళ్ళందరూ చెప్పేది ఒకటే మాట, వైట్ రైస్ని మానేయమని. ఈజ్ ఇట్ సో డేంజరస్? డయాబెటీస్ వస్తే మనం వైట్ రైస్ని పూర్తిగా మానేయాలా, లేదా స్మార్ట్గా తింటూ మన డయాబెటీస్ని కంట్రోల్ కూడా చేసుకోవచ్చా? ఈ వీడియోలో దీనికి సంబంధించిన సైన్స్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు వైట్ రైస్ తినొచ్చా? తింటే ఏమవుతుంది? అసలు ఈ ఇన్సులిన్ అన్నది ఏ విధంగా వర్క్ చేస్తుంది? ఇలా మీకున్న కామన్ డౌట్స్ అన్నిటికీ సైంటిఫిక్గా ఒక క్లారిటీ ఇస్తా. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు నాగార్జున. నేను టీమ్ బాడీ స్కల్ప్టర్స్ ఫౌండర్ని. ఈ టీమ్ బాడీ స్కల్ప్టర్స్ అనే కంపెనీలో మేము క్లయింట్స్ని ఆన్లైన్లో గైడ్ చేస్తూ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తామన్నమాట. ఇన్ కేస్ మీరు కూడా ఎన్రోల్ అవ్వాలనుకుంటే మన యూట్యూబ్ మెయిన్ పేజ్ డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోండి. నవ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. మనకు డయాబెటీస్లో కీ రోల్ ప్లే చేసే ఇన్సులిన్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి ఈ ఇన్సులిన్ని మీరు ఒక తాళం చెవిలా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే ఒక కార్బోహైడ్రేట్ రిచ్ మీల్ తీసుకుంటామో ఆ కార్బోహైడ్రేట్స్ మన బాడీలోకి వెళ్ళాక గ్లూకోజ్ లా కన్వర్ట్ అవుతుందన్నమాట. ఈ గ్లూకోజ్ అన్నది ఫస్ట్ మన బ్లడ్ లోకి వెళ్తుంది. ఆ బ్లడ్ లో నుంచి డిఫరెంట్ ఆర్గన్స్ కి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు మనకు ఎనర్జీ జనరేట్ అవుతుంది. కానీ ఈ ఆర్గన్స్ లో ఇన్సులిన్ ని అబ్జర్వ్ చేసుకునే సెల్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ అవి క్లోజ్ అయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ ఇన్సులిన్ వెళ్ళి క్లోజ్ అయిన సెల్స్ ని తాళం చెవిలా ఓపెన్ చేస్తుంది. అప్పుడు షుగర్ గ్లూకోజ్ అన్నది ఆ సెల్స్ లోకి వెళ్ళి ఎనర్జీ లెవెల్స్ ని యాక్టివేట్ చేస్తాయి. డయాబెటీస్ విషయానికి వస్తే ఇది రెండు రకాలుగా ఉంటుందన్నమాట. ఒకటి టైప్ 1, రెండోది టైప్ 2. టైప్ 1 ఉన్న వాళ్ళకు వాళ్ళ బాడీ అన్నది ఈ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయదు. బేసికల్లీ ఇన్సులిన్ అన్నది ఒక హార్మోన్ అన్నమాట. అది మనకు ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాస్ అన్నది ఇన్సులిన్ ని రిలీజ్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి టైప్ 2. ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ప్యాంక్రియాస్ అన్నది ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తుంది. బట్ ఇందాక మనం ఏవైతే ఆర్గన్స్ లో సెల్స్ ఇన్సులిన్ ని అబ్జర్వ్ చేసుకుంటాయని చెప్పాను, ఆ సెల్స్ అన్నవి ఇన్సులిన్ ని అబ్జర్వ్ చేసుకోలేవన్నమాట. దీన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. మీరు ఎప్పుడైతే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటూ వెళ్తారో మీ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అన్నవి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. సో మీ ఇన్సులిన్ అన్నది అంత ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనోళ్ళందరికీ కామన్ గా ఇచ్చే సజెషన్ ఏంటంటే వైట్ రైస్ ని కంప్లీట్ గా మానేయమని. అస్సలు అక్కర్లేదు. ద కీ లైస్ ఇన్ ద కాంటెక్స్ట్, నాట్ కంప్లీట్ రిస్ట్రిక్షన్. మీరు ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ యొక్క క్వాంటిటీని, మీల్ కంపోజిషన్ ని, మీల్ టైమింగ్ ని ప్రాపర్ గా మేనేజ్ చేసుకుంటారో ఈ వైట్ రైస్ ని మన డైట్ లో ఈజీగా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. కానీ ఈ వైట్ రైస్ తో ఒక ప్రాబ్లం ఉంది. ఇందులో రిఫైన్డ్ కార్బ్స్ తప్ప ఎలాంటి ప్రోటీన్, ఫైబర్ అన్నది ఉండదన్నమాట. ఎప్పుడైతే మనకు ఒక ఫుడ్ లో జస్ట్ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉండి ఫైబర్ ఆర్ ప్రోటీన్ ఉండదో దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే నథింగ్ బట్ పలానా ఫుడ్ మన బాడీలోకి వెళ్ళాక బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఎంత ర్యాపిడ్ గా రైజ్ చేస్తాయి అని చెప్పే ఒక మీటర్ లాంటిది. ఈ వైట్ రైస్ కి గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నది 70 to 80 ఉంటుంది. మీ మీల్ లో జస్ట్ వైట్ రైస్ ని ఎక్కువ క్వాంటిటీతో జస్ట్ రసం ఆ సాంబార్ తో తిన్నారనుకోండి, అది మీ బాడీలోకి వెళ్ళాక బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని హెవీగా లోడ్ చేస్తుంది అనమాట. దీన్నే గ్లైసెమిక్ లోడ్ అంటాం. ఎప్పుడైతే ఇది జరుగుతుందో మీ బాడీలో అండ్ మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అన్ని అలానే డిపాజిట్ అయిపోయి మీ బాడీ దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. 150 grams ఆఫ్ కుక్డ్ వైట్ రైస్ లో 45 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని 180 నుంచి 200 mg/dl వరకు తీసుకెళ్తుంది. కానీ మన సౌత్ ఇండియన్స్ అందరం మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సిట్టింగ్ లో అట్లీస్ట్ 300 grams ఆఫ్ రైస్ అయినా తింటారు. ఇమాజిన్ అది ఎంత వరస్ట్ గా చేస్తుంది అని. సో చాలా జాగ్రత్తగా మ్యానిపులేట్ చేసుకోవాలన్నమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ వైట్ రైస్ ని వాళ్ళ డైట్ లో ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తా వినండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ రైస్ ని రసం ఆర్ సాంబార్ తో కాకుండా మీ మీల్ లో రైస్ ని ప్రోటీన్ అండ్ ఫైబర్ తో కలిపి తినాలన్నమాట. నాన్ వెజిటేరియన్స్ అయితే ఒక పోర్షన్ ఆఫ్ వైట్ రైస్ తో పాటు ఒక పోర్షన్ ఆఫ్ చికెన్ ఉండాలి, ఒక పోర్షన్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉండాలి, ఒక పోర్షన్ ఆఫ్ దాల్ ఉండాలి. వెజిటేరియన్స్ అనుకోండి, ఈ చికెన్ ని మీరు పన్నీర్ తో రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రైస్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నది చాలా తగ్గిపోతుంది. అప్పుడు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నవి ర్యాపిడ్ గా కాకుండా చాలా స్లోగా రైజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ క్వాంటిటీ అన్నమాట. ఈ వైట్ రైస్ ని మనం ఒక్క మీల్ లో అంటే ఒక సిట్టింగ్ లో తినేటప్పుడు 100 grams కంటే ఎక్కువ తినకుండా ఉండడం మంచిది. దీనికోసం మీ ఇంట్లో కిచెన్ స్కేల్ ఉంటే మనం ఇంకా అక్యురేట్ గా ఫాలో అవ్వచ్చు అనమాట. ఈ విధంగా మన మీల్ ని ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ తో బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మన ఇన్సులిన్ సెన్సిటివిటీ అన్నది ఇంప్రూవ్ అయ్యి మన డయాబెటీస్ అన్నది కంట్రోల్లో ఉంటుంది. ఈ మధ్య చాలా మంది వైట్ రైస్ ని బ్రౌన్ రైస్ తోనో
కినోవాతోనో రీప్లేస్ చేసుకొని చాలా కష్టపడుతూ చాలా ఇబ్బంది పడుతూ డైట్ ని ఫాలో అవుతూ ఉంటారన్నమాట. డైట్ ని ఎప్పుడైనా మనం చాలా ఇష్టపడుతూ చాలా కన్వీనియంట్ గా ఫాలో అవ్వాలన్నమాట. దీన్నే సస్టైనబుల్ అప్రోచ్ అంటారు. ఎప్పుడైతే మనకి ఇష్టమైన ఫుడ్స్ మన డైట్ లో ఉంటామో మనకు ఆ సస్టైనబిలిటీ అన్నది బిల్డ్ అవుతుంది. అప్పుడే మనం ఆ కన్సిస్టెన్సీని చూపించగలం. సో వైట్ రైస్ అంటే భయపడకుండా మీకు ఇన్ కేస్ డయాబెటీస్ ఉన్నా సరే మీ ప్లాన్ లో యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఎన్షూర్ ఇందాక నేను చెప్పినట్టు క్వాంటిటీని ప్రాపర్ గా మేనేజ్ చేస్తూ ప్రతి మీల్ బ్యాలెన్స్డ్ గా ఉండేలా చూసుకోండి. ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, దాంతో పాటుగా వైట్ రైస్ ఉండాలి. హోప్ దిస్ హెల్ప్స్. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.